గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు బిఆర్ ప్రసాద్, ప్రసాద్ బల్లాలని, బెంగళూరు ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ మేము ఈరోజు iHub.global iHub ఫౌండేషన్ తరపున ఈ ఒక మీటింగ్ పెట్టారు. వెల్కమ్ టు ద ఫ్యూచర్ 2021 iHub.global. ఈ ప్రోగ్రామ్ మీకు తెలుగులో ఈ ఫస్ట్ డే నేను ఈ మీటింగ్ ఇస్తా ఉన్నాను. ఓకే, వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఓనింగ్ ఎ పీస్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వైర్లెస్ నెట్వర్క్ అంటా ఉన్నారు. ఏమి ఇట్లా అంటే వరల్డ్స్ లార్జెస్ట్ వైర్లెస్ నెట్వర్క్ అంటే ఏమి? వైర్లెస్ నెట్వర్క్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ కంట్రీస్ లో ఈ వైర్లెస్ నెట్వర్క్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. దానికి దేర్ ఇస్ ఎ రీజన్. ఆ రీజన్ ఏమంటే ఐఓటి. ఇక్కడ ఉన్నది చూసుకోండి, ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. ఏమి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే? ఇప్పుడు ఇదివరకు మీరు చూసారు ఇంటర్నెట్ ఫార్ పీపుల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఇది ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ కమింగ్ అవుట్, పెద్దగా డెవలప్ అవుతుంది. ఎంత డెవలప్ అయింది అంటే చూడండి, ఇక్కడ రాశారు $800 బిలియన్ వర్త్ ఎకానమీ ఉంది. అబౌట్ 8.4 బిలియన్ డివైజెస్ ఉన్నాయి ఆల్రెడీ ఆపరేషన్ లో. అలాగే 2025 లోగా ఇది $2.4 ట్రిలియన్ అవుతుంది. అంత పెద్ద ఎకానమీ. 2.4 ట్రిలియన్ అంటే 1000 బిలియన్ కి 1 ట్రిలియన్ అంటారు. మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 70 బిలియన్ డివైజెస్ ఆపరేషన్ లో ఉంటాయి బై 2025, అంటే 10 times మోర్ ఈ రోజుకి. ఇక్కడ ఏమి వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అది ఈజీ టు ఎక్స్ప్లెయిన్ యూ. స్మార్ట్ పెట్ కాలర్స్ అంటారు. ఏమిది? ఇప్పుడు స్మార్ట్ పెట్ కాలర్స్ ఎందుకు ఇచ్చారంటే ఫారిన్, ఎస్పెషల్లీ అమెరికా, టెక్సాస్ ఆ పక్కంతా ఈ కుక్కల్ని పోషించేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆ కుక్కలకి గొంతుకి ఒక గ్యాజెట్ అటాచ్ చేసి ఉంటారు, దట్ ఈస్ కాల్డ్ కాలర్స్. దానివల్ల వాళ్ళకేం ఇది హెల్ప్ అవుతుందంటే ఆ కుక్క ఎక్కడ పోయినా కూడా దే కెన్ ఐడెంటిఫై, దట్ ఈస్ కాల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అని. అట్లే బైక్ ట్రాకర్స్, మీకు అంత తెలుసు, ఆల్రెడీ బైక్ ట్రాకర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అన్ని బైక్స్ కి, సే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఎలక్ట్రానిక్ బైక్స్ వస్తా ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్. ఓలా వాళ్ళది ఆల్రెడీ 75,000 ఎలక్ట్రిక్ బైక్స్ బుక్డ్ ఇన్ బెంగళూరు ఓన్లీ. ఇట్లా ఇవన్నీ వెహికల్స్ కమింగ్ అవుట్ విత్ ట్రాకర్స్, దట్ ఈస్ కాల్డ్ ఐఓటి. అసెట్ ట్రాకింగ్, హెవీ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఒక పెద్ద కారులో ఒక లోడ్ చేసి పంపిస్తా ఉంటుంది, కాస్ట్లీ కార్స్ కార్లో వస్తా ఉంటే డెఫినెట్లీ ఆ ఓనర్స్ అంటే కంపెనీ వాళ్ళకి ఈ వెహికల్ ఎక్కడ పోతా అని ట్రాక్ చేసి చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళకి ఈ ట్రాకింగ్ సిస్టమ్ అక్కడ అటాచ్ చేసి ఉంటారు. అంటే 2015 ఆన్వర్డ్స్ వచ్చిన అన్ని వెహికల్స్ లోనూ ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికేనే ఈ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు సార్. అక్యుపేషనల్ హెల్త్, బిల్డింగ్ అండ్ అసెట్ మానిటరింగ్, హెల్త్ మానిటరింగ్, వాటర్ టెంపరేచర్, ప్రెషర్ సెన్సార్స్, లీక్ బస్ డిటెక్షన్, మోషన్ డిటెక్టర్స్, మ్యాగ్నెట్ డోర్ సెన్సార్స్, బ్రోకన్ గ్లాస్ సెన్సార్స్, ఇలా ఎన్నో. ఇది ఇట్స్ ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇక్కడ ఉండేదంతా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. చాలా ల్యాక్స్ టుగెదర్ గ్యాజెట్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఐఓటి థింగ్స్ ఇక్కడ ఉంటాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా జాస్తి అవుతుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఒక ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ పీపుల్. ఇది ఏం చెప్తారు? నాట్ జస్ట్ ఫర్ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ థింగ్స్ అని ఇక్కడ చెప్తాను. బిల్డింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వైర్లెస్ నెట్వర్క్ టుగెదర్ అంటారు. ఏమి ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఒక హీలియం అనే ఒక క్రిప్టో కరెన్సీ స్టార్ట్ చేశారు. అది ఎట్లా స్టార్ట్ అయింది అని ఇక్కడ ఒక స్మాల్ గా ఒక హిస్టరీ చెప్తాను. హీలియం బిగాన్ ఇన్ 2013 ఆఫ్టర్ అన్ అనాలిసిస్ ఆఫ్ ద projected growth of IoT revealed a need for a simple global platform that IoT companies could use. ఏం చెప్తారంటే ఈ హీలియం అనే ఒక క్రిప్టో కరెన్సీ R&D స్టార్ట్ అయింది 2013 లో. స్టార్ట్ అయ్యి అనలైజ్ చేశారు
ఐఓటి ఎంత పెద్దగా పెరుగుతా ఉంది అంటే ఇండియా వరల్డ్ వైడ్ ఎంత పొటెన్షియల్ ఉంది ఎకనామిక్ గ్రోత్ లో అని ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకొని వాళ్ళు దే హావ్ స్టడీడ్ అండ్ క్రియేటెడ్ ఎ డివైస్. వాళ్ళు ఈ టెక్నాలజీ ఐఓటి టెక్నాలజీ యూజ్ చేసుకొని హీలియం అనే క్రిప్టో కరెన్సీని లాంచ్ చేశారు. హీలియం కు క్రిప్టో కరెన్సీకి ఏమి సంబంధం అంటే, హీలియం ఉండేది ఆల్ దీస్ ఐఓటి ట్రాకింగ్ డివైసెస్ లో హీలియం ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. హీలియం ఈజ్ ఏ న్యాచురల్ మినరల్, అది ఇంపార్టెంట్. ఆ మినరల్ గ్యాస్ టైప్ లో ఉంటుంది. ఆ మినరల్ యూజ్ చేసుకొని ఐఓటి థింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దానివల్ల ఏ వెహికల్స్ ఎక్కడుంది, ఏ వస్తువు ఏమైంది, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తుంది, వీటికి అన్నిటికీ ఐఓటి కావాలి, హీలియం కావాలి. అందుకే దాన్ని యూజ్ చేసుకొని ఐఓటి అని ఏమంటారో థింగ్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. దానివల్ల పెద్ద పెద్ద కంపెనీలకి నీడ్ జాస్తి అయింది. ఎట్లా అంటే ఇప్పుడు తీసుకోండి ఎగ్జాంపుల్, అన్ని వెహికల్స్ చెప్తే 2015 ఆన్వర్డ్స్ వచ్చిన అన్ని వెహికల్స్ కూడా ఈ హీలియం అనే టెక్నాలజీ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తారు చూసుకోండి, ఇక్కడ ఉంది నీట్ గా. దే క్రియేటెడ్ ఏ డివైస్. ఇక్కడ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్. క్రియేటెడ్ ఏ డివైస్ అండ్ ఏ క్రిప్టో కరెన్సీ టోకన్, అంటే హీలియం ఆర్ హెచ్ఎన్టీ అంటారు, దాన్ని క్రియేట్ చేసి. అండ్ మూడవది బ్లాక్ చైన్ కాల్డ్ హీలియం దట్ బికేమ్ అవైలబుల్ ఇన్ లేట్ 2019. అంటే బ్లాక్ చైన్, హీలియం పేరు ఒక బ్లాక్ చైన్ రెడీ చేసి ఒక క్రిప్టో కరెన్సీ కాల్డ్ హెచ్ఎన్టీ ఆర్ హీలియం. మూడోది డివైస్. ఈ 3 కనబట్టి దాన్ని 2019 లో లాంచ్ చేసి, లాంచ్ చేసిన తర్వాత దానికి టెక్నాలజీ ఏమి యూజ్ చేశారు, హీలియం హాట్స్పాట్ లాంగ్ రేంజ్ వైడ్ ఏరియా నెట్వర్క్, రేడియో నెట్వర్క్ అంటారు. వైడ్ ఏరియా రేడియో నెట్వర్క్ అంటే ఇక్కడ హీలియం హాట్స్పాట్ లో ఉండేది లాంగ్ రేంజ్ వైడ్ ఏరియా రేడియో నెట్వర్క్. ఇంపార్టెంట్, దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ఫోన్ లో ఉండే మాదిరి వెరీ హై ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్ ఉండదు, ఇది ఉండదు. ఇప్పుడు టవర్స్ లో వచ్చే ఎమిట్ అయ్యే ఒక హార్మ్ఫుల్ ఒక రేస్ ఇక్కడ ఉండదు. అది ఓన్లీ రేడియో నెట్వర్క్. ఇట్ క్రాసెస్ ఓన్లీ అబౌట్ 3 కిలోమీటర్స్ అంతే. ఈ అంత సౌండ్ బేసిస్ మీద ఓన్లీ ఇట్ అట్రాక్ట్స్ హీలియం టు హీలియం. అది ఇంపార్టెంట్. ఈ డివైస్ ఏం చేస్తుంది అని చెప్తాను ఇప్పుడు. ఓకే, డివైస్ చెప్పి, క్రిప్టో కరెన్సీ చెప్పి, మూడోది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, ఆల్ క్రిప్టో కరెన్సీ ఎవరికి తెలుసునో వీళ్ళకంతా ఇది తెలిసి ఉంటుంది. ఇక తెలియలేదంటే డెఫినెట్లీ యూ గో త్రూ ద గూగుల్. అక్కడ క్రిప్టో కరెన్సీ విచారానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ ఆస్క్ యువర్ ఇంట్రడ్యూసర్. మీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళని అడిగితే డెఫినెట్లీ దే విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ క్రిప్టో కరెన్సీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయిన 2019 లో చెప్పారు కదా. ఇప్పుడు హీలియం ఈజ్ ఎ బెటర్ వే టు బిల్డ్ వైర్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంపార్టెంట్. హీలియం అంటే ఏమి, న్యాచురల్ మినరల్. ఈ వైర్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేకి ఈ మినరల్ కావాల్సిందా, త్రూ ట్రాకింగ్ సిస్టమ్ దే ఆర్ యూజింగ్ దిస్ హీలియం. The People's Network is the world's first peer-to-peer wireless network that provides a secure and cost-effective way for the low-cost Internet of Things devices to send data to and from the internet. Important. ఇది చాలా ఈ సెంటెన్స్ మీకు అంత ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఇప్పుడు హీలియం వల్ల డాటా దొరుకుతుంది. ఏమి, ఇక్కడ బ్లూ బాక్స్ లో అన్ని ఉన్నాయి చూడండి. స్మార్ట్ పెట్ కాలర్స్, బైక్ ట్రాకర్స్, అసెట్ ట్రాకింగ్, హెవీ ఎక్విప్మెంట్, బిల్డింగ్ అండ్ అసెట్ మానిటరింగ్. ఇది ఓన్లీ స్క్రాచ్ ఆఫ్ ద అదర్వైజ్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు. చాలా చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దీన్ని ఇక్కడ నుంచి డాటా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా చూపారు. ఐఓటి డేటా వస్తుంది. వచ్చిన తర్వాత హీలియం హాట్స్పాట్ యూజెస్ యువర్ ఇంటర్నెట్ టు సెండ్ ఐఓటి డేటా టు ద క్లౌడ్. మీకు ఇంటర్నెట్ ఉండాలి. ఈ ఐఓటి థింగ్స్ నుంచి వచ్చే ఈ డేటా క్లౌడ్ కి పంపిస్తుంది, అప్లోడ్ చేస్తుంది. తర్వాత ఇంటర్నెట్ ఐఓటి డేటా పుల్డ్ ఫ్రమ్ ద క్లౌడ్ పంపిస్తారు. తర్వాత పుల్ డౌన్ టు ద యాప్స్. ఎవరు యాప్స్ కి,
దెర్ ఆర్ మెనీ యూజర్స్. ఎవరెవరు అంటారో, స్మార్ట్ హోమ్ అప్లికేషన్స్ ఎవరు యూజ్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ కి కావాలా, మళ్ళా యూజ్ చేసే వారికి కూడా కావాలి. వేరబుల్స్ అంటే గ్యాజెట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఆ ఒక గ్యాజెట్ నేను కట్టుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్స్ ఉంటారు, దే మే బి ఎక్స్పీరియన్సింగ్ ఈ దానికి ఏమంటారు, మరపు కాయలా ఉంటారు, డిసీజ్ అంటే దానికి ఒక ఇంగ్లీష్ లో బాగా చెప్తారు, ఆ ఒక కాయలా ఉంటుంది. వాళ్ళనే మర్చిపోతారు ఎక్కడ పోతే అక్కడ. ఈ వేరియబుల్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, ఇంటి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉండాలని. జస్ట్ లైక్ కాలర్స్ చెప్తే కదా, పెట్ కాలర్స్, అట్లా ఒక వేరియబుల్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఇట్ టెల్స్ అస్ మా హార్ట్ బీట్ ఎంత ఉంది, షుగర్ లెవెల్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఏమైనా వేరియేషన్ అవుతే ఎవరెవరికి ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఈ వేరియబుల్స్ లో ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐఓటి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డాక్టర్ పోతుంది అడ్వాన్స్ గా, ఇంటి వాళ్ళకి 3-4 మెంబర్స్ కి వస్తుంది, తర్వాత ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు. ఇట్లంతా ఈ ఇన్ఫర్మేషన్ వేరియబుల్స్ ఇస్తుంది. స్మార్ట్ సిటీ అంటారు. ఇప్పుడు వచ్చి అన్ని స్మార్ట్ సిటీలోనూ ఈ ఐఓటి యూటిలైజ్ చేసుకుంటా ఉన్నారు. స్మార్ట్ గ్రిడ్స్ అంటారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సప్లై చేసేదానికి గ్రిడ్స్ ఉంటాయి. ఆ గ్రిడ్స్ కంట్రోల్ చేసే కూడా ఈ ఐఓటి కావాలా. ఎక్కడ ఏ ఏరియాకి ఎంతెంత ఖర్చు అవుతుంది అంతా ఇమీడియట్ గా, ఏమైనా డేంజర్స్ ఉంటే ఇమీడియట్ గా అడ్వాన్స్ గా తెలుస్తా ఉంటుంది ఈ ఐఓటి థింగ్స్ వల్ల. ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఉంటుంది. కనెక్టెడ్ కార్స్ ఉంటాయి, ఓలా, ఊబర్, ఇవంతా కనెక్టెడ్ కార్స్. ఆల్సో ఫ్యూచర్ డ్రైవర్లెస్ కార్లు వస్తాయి. అట్లాగే కనెక్టెడ్ హెల్త్ అంటారు. హెల్త్ చాలా హాస్పిటల్, ఇప్పుడు ఎన్నో హాస్పిటల్ కనెక్టెడ్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కనెక్టెడ్. వాటికంతా ఈ ఐఓటి యూజ్ చేస్తారు. స్మార్ట్ రీటైల్, దానికి కూడా కావాలా. స్మార్ట్ సప్లై చైన్, స్మార్ట్ ఫార్మింగ్, ఈ స్మార్ట్ ఫార్మింగ్ లోను కూడా ఐఓటి యూజ్ చేస్తారు. వీటికంతా వన్ వే కంపెనీస్ కావాలి ఈ డేటా, అదర్ వే కన్స్యూమర్స్ కావాలి. ఇన్ ద మిడిల్ ఆల్ మీడియా పర్సన్స్, అంటే చాలా మంది కన్స్యూమర్స్ కు అండ్ కంపెనీ మధ్యలో ఎవరెవరు ఉంటారు కదా, ఈ చైన్, ఈ వీళ్ళకి అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళంతా పే చేసి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు చెప్తాను. ఇంతే అవుతే కాదు, ఇప్పుడు ఏం చెప్పి డాటా అప్లోడ్ చేసి డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే హీలియం హాట్స్పాట్ ప్రూఫ్ ఆఫ్ కవరేజ్ జనరేట్ హెచ్ఎన్టి అంటారు. ఏమంటే ఒక ఇంటర్నెట్ మీ ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ మీ హాట్స్పాట్ మీరు ఎత్తుకొని ఇంటి మీద ఇన్స్టాల్ చేస్తే అంతే కాదు, పక్కలో ఇంకొక హాట్స్పాట్ ఉండాలి. అది ఇంపార్టెంట్. దానికే ఆ హబ్ అంటారు, ఒక సమూహం అంటారు. ఈ హాట్స్పాట్ సమూహం చుట్టుపక్క అట్లీస్ట్ మినిమం 3 హాట్స్పాట్స్ ఉండాలి. దానికంటారు హీలియం హాట్స్పాట్ ప్రూఫ్ ఆఫ్ కవరేజ్ అంటారు. అప్పుడే ఇన్ఫర్మేషన్ జనరేట్ అయ్యి హెచ్ఎన్టి యూజ్డ్ అవుతుంది. ఇప్పుడు హెచ్ఎన్టి యూజ్ టు ఫండ్ డాటా ట్రాన్స్ఫర్, రిమూవ్స్ హెచ్ఎన్టి ఫ్రమ్ సర్క్యులేషన్. ఏమంటే ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ డాటా బై చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, దే హ్యావ్ టు యూజ్ హెచ్ఎన్టి ఓన్లీ, అంటే హీలియం క్రిప్టో కరెన్సీని యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, హీలియం క్రిప్టో కరెన్సీ యూజ్ చేసి ఎట్లా, దే హ్యావ్ టు బై దిస్ డాటా ఓన్లీ బై పేయింగ్ హీలియం. ఆ హీలియం ఎక్కడ పర్చేజ్ చేస్తారు, మేమంతా చేరి జనరేట్ చేసిన ఈ హీలియం మార్కెట్ కి పోతుంది. మార్కెట్ లో వాళ్ళు పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి ఈ డాటా కావాలంటే పర్టికులర్లీ ఆ ఒక ఇంపార్టెంట్ ఆ ఒక దీనికి ఏమంటారు ఆ వ్యాలెట్ కి ఇవ్వాలి. ఇక్కడ సిస్టమ్ అంతే పనిచేస్తుంది సార్. ఇంకొక ఇంపార్టెంట్ తెలుసుకోండి, ఈ హెచ్ఎన్టి ఎక్కడికి ఇస్తారు డాటా కావాలంటే, దేర్ ఇస్ నో కంపెనీ, సేల్ చేసే కంపెనీ లేదు డాటా చేసేకి. ఓన్లీ సిస్టమ్, ఈకో సిస్టమ్ డెవలప్ చేసి వదిలేసినారు. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ మాదిరి బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. నో పర్సన్ ఆర్ కంపెనీ ఈజ్ సెల్లింగ్ దిస్ డాటా టు ఎనీబడి. ఇక్కడ ఓన్లీ సిస్టమ్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ బై యూ అండ్ ద కంపెనీస్. ఇప్పుడు వాళ్ళకి డాటా కావాలంటే హెచ్ఎన్టి ఇచ్చి పర్చేస్ చేయాలా. ఎక్కడికి ఇస్తారు, ఈ సిస్టమ్ కి ఇస్తారు. ఆ వ్యాలెట్ కి ఈ హీలియం పోతే అది పర్మనెంట్ గా బర్న్ అయిపోతుంది. అంటే దట్ పర్టికులర్ హెచ్ఎన్టి ఆర్ హీలియం విల్ నాట్ కమ్ ఇన్ టు ద సర్క్యులేషన్. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. ఈ సిస్టమ్ అంతా బర్న్ అయ్యింది కాబట్టి గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఎకో సిస్టమ్ లో ఎట్లా ఉంటుందంటే గ్యాప్ ఎందుకు,
ఇచ్చిన ఈ డాటా పర్చేస్ చేసేదానికి ఇచ్చిన అంత హీలియము బర్న్ అవుతుంది కాబట్టి గ్యాప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అగైన్ హీలియం కు చాలా డిమాండ్ ఉంటుంది. ఆటోమేటిక్ గా మా సిస్టమ్స్ ఏం జనరేట్ అవుతా ఉంటుందో ఆ జనరేట్ అయిన ఆ హీలియం ఇట్ గోస్ టు ద మార్కెట్. ఇప్పుడు మార్కెట్ పోయినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ జాస్తి అవుతుంది. ఇది ఇంపార్టెంట్, ఈ ఈకో సిస్టమ్ క్రియేట్ అయినది. ఇక్కడ అంతే కాదు, ఇంకా 3 కండిషన్స్ ఫాలో చేయాలి. ఏమి? హౌ డు ఎర్న్ HNT? Participants earn HNT by mining and building coverage of the people's network using compatible hotspots అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్స్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ కవరేజ్. ఇంపార్టెంట్. ఒక పక్క మీ డివైస్ ఉండాలి, పక్కలో ఇంకొక డివైస్ ఉంటుంది. దట్ మేక్స్ గివ్స్ ప్రూఫ్ ఆఫ్ కవరేజ్. రెండవది రిలే డివైస్ డేటా. మీ డివైస్ డేటాని రిలే చేస్తూ ఉంటుంది, ఒకదానికొకటి రిలే చేస్తూ ఉంటుంది. ఆ డేటాని విట్నెస్ చేస్తుంది ఇంకొకటి. సెన్సస్ గ్రూప్స్. ట్రస్టెడ్ హాట్స్పాట్స్ ఆర్ ఎలెక్టెడ్ టు ద కన్సెన్సస్ గ్రూప్ and earn HNT by validating transactions and adding blocks to the blockchain. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే, మంజోరే చేంజ్ ಮಾಡಬೇಡಿ. ఈ ఇన్ఫర్మేషన్ అవుతుందంటే ఈ వ్యాలిడేట్ చేస్తుంది. ఒక పక్క ప్రూఫ్ ఆఫ్ కవరేజ్, ఇంకొక పక్క రిలే డేటా, మూడవది వ్యాలిడేషన్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే హీలియం జనరేట్ అయ్యేది. దీనికి ఇంపార్టెంట్ కావాల్సింది 3 కండిషన్. యూ హ్యావ్ టు, అంటే మీ చుట్టూ అట్లీస్ట్ 3 హాట్స్పాట్స్ ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. ఓకే. మూడవది ఇంకా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, ద 10 మోస్ట్ ఇన్నోవేటివ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఇన్ 2020 ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇది బ్రాండ్స్ ఇచ్చారు, అది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నారు చూడండి, ఇక్కడ హీలియం HNT ప్రైస్ ప్రెడిక్షన్. ఇప్పుడు మేమంతా మాట్లాడుతూ ఉండేది క్రిప్టో కరెన్సీ కాబట్టి, ఇప్పుడు స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2019, June 20 HNT is worth around $2.37 20లో ఉండింది. ఇప్పుడు అప్పుడే అది $17 $24 పోయింది. ఇప్పుడు $17 లో ఉంది. ఇది దీని గ్రోత్ HNT ప్రెడిక్షన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ దాన్ $180 to $100 by the end of December అని చెప్తా ఉన్నారు. ఓకే, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ హీలియం. నౌ ఇక్కడ వెల్కమ్ టు ద ఐహబ్ మైనర్ ఆకా. హీలియం హాట్స్పాట్ అంటే ఇక్కడ చూడండి, హీలియం హాట్స్పాట్ ఇక్కడ ఈ సిస్టమ్ ఇట్ ఈస్ COVID-19 ప్రూఫ్. అంటే మీ ఇంటి మీద హీలియం ఇన్స్టాల్ చేస్తారు అంతే, ఇక్కడ ఏమి వాళ్ళకి ఎఫెక్ట్ కాదు కోవిడ్. రెసెషన్ ప్రూఫ్ అంటే ఎప్పుడు తగ్గదు, ట్రాన్సాక్షన్ IoT ట్రాన్సాక్షన్ నడుస్తూనే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ ఆఫ్ హాట్స్పాట్స్ అండ్ IoTs. యువర్ ఇన్కమ్ కీప్స్ కమింగ్, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మినిట్ ఇట్ వర్క్స్ 24/7. ఇట్ వర్క్స్ ఫర్ యూ. నాట్ MLM, నాట్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇట్స్ నాట్ అన్ MLM, నాట్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్. నో రిక్రూటింగ్ రిక్వైర్డ్, నో మంత్లీ ఫీజ్, ఆటోషిప్ అట్లాంటి ఏమీ లేదు. జనరేట్స్ హీలియం 24/7 365 days per year. ఓకే. రెండవది చూడండి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చూపించారు, ఒక పిక్చర్స్ హౌ ఇట్ లుక్స్ లైక్ అని. ఇక్కడ ఇది ఒకటి ఒక ఏమంటారు హాట్స్పాట్ డివైస్, రెండవది ర్యాక్ హాట్స్పాట్ అని చెప్తారు, ఇది ఒకటి ఉంది. ఇలాగే మోర్ దాన్ 17 కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్. మోర్ దాన్ 17 కంపెనీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నవి ఈ హీలియం డివైసెస్ ని. ఇక్కడ ఏం చెప్తారు ఈ పేజ్ లో, I would rather have 5% or 10% from 100 people or even thousands of hotspots than 100% of my own Czech Hansen అంటారు. చెక్ హాన్సన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అనదర్ బ్రాండ్ అంతే. ఈ బ్రాండ్ లో నేను మీరు కావస్తే డైరెక్ట్ గా పర్చేజ్ చేసి మీ ఇంటి మీద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే ఆ పర్చేజ్ చేసిన హాట్స్పాట్ whatever it turns is 100% yours only. మీదే అవుతుంది, 100% మీకే వస్తుంది. ఇక్కడ షేరింగ్ ఆస్పెక్ట్ లేదు. అందుకే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ ఉంటే ఎంత అవుతుంది అని చెప్తా ఉన్నారు. లివరేజింగ్ ఆస్పెక్ట్ మీకు అంతా బాగా తెలిసి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ నాకు ఒకటే పెట్టుకొని 100% నేనే తీసుకునే బదులు నేను ఒక 100 మెంబర్స్ కి ఈ షేర్ చేసుకొని, ఇన్ఫర్మేషన్
షేర్ చేసుకొని రెఫర్ చేసి ఈచ్ పర్సన్ ఇంకా 10% వస్తే ఎంత అవుతుంది? ఇది లివరేజింగ్. 1000 హీలియం వస్తుంది మీకు. 100 పేపర్ సే 50 మెంబర్స్ చెప్పండి, 500 హీలియంస్ వచ్చింది మీ అకౌంట్ కి. వేరాజ్ మీరే ఒక ఇన్స్టాల్ చేసుకుంటే 100 వచ్చిన 100 అంతే వస్తుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ 500 హీలియంస్ వస్తుంది. ఇఫ్ యూ టెల్ అట్లీస్ట్ 50 పీపుల్ మినిమం చెప్తా అన్నాను, ఇట్ విల్ బి మోర్ దాన్ 10%. అది ముందు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏముంది, దే హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీలియం ఎట్లా డివైడ్ చేస్తా ఉన్నారు, ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ 100 HNT మైన్ అయింది మీ ఇంటి మీద, అట ఇన్స్టాల్ చేసిన ఒక డివైస్ వల్ల మీకు 100 అయింది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. 100 అవుతే మీకు ఎంత వస్తుంది? 25% ఆఫ్ మైనర్ హాస్ట్. అంటే మీరు ఏం హాస్ట్ చేస్తారో, మీరు మీ ఇంటి మీద ఏమవుతుందో మీకు హాస్ట్ అంటారు. మీరు మీ డివైస్ ఎంత మైన్ అవుతుంది, దాంట్లో 25% మీకు వస్తుంది. అంటే 100 అవుతే 25 హీలియంస్ ఆర్ యువర్స్. నెంబర్ 2, 20% టు రెఫరర్ అంటారు. అంటే మీకెవరు రెఫర్ చేసిరో వాళ్ళకి 20% పోతుంది. మీ డివైస్ ఏం 100 జనరేట్ అవుతే ఎలా డివైడ్ చేస్తా ఉన్నారు, ఆ ఒక పిక్చర్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేసింది ఇచ్చారు. 20% టు రెఫరర్, 5% టు బ్రాంజ్ కోడ్ అంటారు. ఏం బ్రాంజ్ కోడ్ అంటే, ఇప్పుడు మీరు 5 మెంబర్స్ మినిమం చేస్తే యు ఆర్ గెటింగ్ 25% ఆఫ్ ద హీలియం. ఒకటి. రెండోది రెఫరర్ కి, ఇప్పుడు మీరు 15 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసింటే యూ విల్ బికమ్ 5% బ్రాంజ్ కోడ్ అంటారు. యూ విల్ బికమ్ బ్రాంజ్ కోడ్. అంటే 20% నుంచి +5 అవుతుంది, 25% మీకు వస్తుంది. మీరు 25 మెంబర్స్ చేస్తే, 15 ఇంకా 25 మెంబర్స్ చేస్తే యూ విల్ బికమ్ సిల్వర్ కోడ్ అంటారు. అప్పుడు అనదర్ 5% మీకు యాడ్ అవుతుంది. ఇట్లా 30% అయింది. 25% ఇంకా 26th ఆన్వర్డ్స్ ఎందరినే ఇంట్రొడ్యూస్ చేయండి, యు ఆర్ గెటింగ్ 35%. 35% టోటలీ. అంటే గోల్డ్ కోడ్ లో 5%, టోటలీ 35% మీకు వస్తుంది త్రూ రెఫరల్ ఇన్కమ్. నెక్స్ట్ 5% మ్యాచింగ్ బోనస్ అంటారు. 5% మ్యాచింగ్ బోనస్ అంటే ఇన్ కేస్ మీరు 35% వెళ్ళేసిందారు, మీ డౌన్ లైన్ కూడా 35% అయిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి మీకు 5% మ్యాచింగ్ బోనస్ ఎక్స్ట్రా వస్తుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ 10% ఐ హబ్ ఇన్వెస్టర్. ఇక్కడ ఉంది, బ్లూ కలర్ లో ఇచ్చారు. ఇన్వెస్టర్ అంటే ఏమి? ఇప్పుడు మీరు ఈ డివైస్ కి ఎవరు ఒక పైసా ఇవ్వలేదు, ఓన్లీ ఇన్వెస్టర్ ఇస్తా ఉన్నారు. ఆల్ డివైజెస్ కి వాళ్ళే ఇన్వెస్ట్ చేసి మీకు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఎందుకు? 10% ఆఫ్ ద జనరేటెడ్ హీలియంస్ వాళ్ళకి పోతుంది యాజ్ అ రెంట్. వాళ్ళు డివైస్ ఇస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10% పోతుంది. నెక్స్ట్ 10% ఐ హబ్ పార్ట్నర్ అంటారు. పార్ట్నర్ అంటే ఇక్కడ ఎవరు? దోస్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే ఏమి? ఇక్కడ ఈ డివైస్ తీసుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ అడ్రస్ పంపించేది వెరీ బిగ్ వర్క్. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, మోర్ దాన్ 6 crores హీలియం హాట్స్పాట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాం ఇండియాలోనే. ఇంత మ్యామత్ వర్క్ డివైడ్ చేయాలంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉండాలి, అది పార్ట్నర్స్ గా ఉంటారు. నెక్స్ట్ 15% ఏమవుతుంది? ఐ హబ్ ఫౌండేషన్ పోతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్. టోటల్ 100% ఎట్లా డివైడ్ అయింది అని చూపారు. నెక్స్ట్ అంటే ఇక్కడ ఓన్లీ రెఫరల్ ఇన్కమ్ కే 40% పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్యూ ఆఫ్ ది అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, బ్రాండ్స్ ఎలా ఉంటాయని చూపించారు. అబౌట్ 6 డివైజెస్ ఇక్కడ చూపించారు. దాంట్లో ఏదైనా రావచ్చు, మాకు మీకు వచ్చింది మీకు అంత నంబర్ అయ్యి 100% క్వాలిటీనే మీకు వస్తుంది. మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసేకి. ఇది టోటల్ ప్లాన్స్. ఇక్కడ వరకు నేను బ్రీఫ్ గా ఈ హీలియం ఎలా పని చేస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఉండేది మీకు ఏదైనా క్వశ్చన్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఆ క్వశ్చన్స్